హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్యాట్ ప్యాక్ చెక్. ఫైనల్లీ రాజాసాబ్ మూవీ చూడడం అయితే జరిగింది. ఓవరాల్గా మూవీ అయితే నాకు జస్ట్ ఎబో యావరేజ్ అనిపించింది. రివ్యూలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మూవీ స్టోరీ వచ్చేసి ప్రభాస్ పేరెంట్స్ చిన్నప్పుడే చనిపోతారు. సో తను చిన్నప్పటి నుంచి తన నాన్నమ్మ దగ్గరనే పెరుగుతారు. సో ప్రభాస్ పెద్దగా అయ్యాక తన మిస్సింగ్ తాతని ఎలా కనిపెట్టాడనేది స్టోరీ. ఫస్ట్ హాఫ్ వాస్ డీసెంట్, అలా వెళ్ళిపోద్ది. ఫ్యాన్ మూమెంట్స్ చాలా ఉంటాయి, బట్ స్టోరీ అయితే పెద్దగా ఉండదు. మీకు స్టోరీ ఇంటర్వెల్ కానీ స్టార్ట్ అవుద్ది. ఫస్ట్ హాఫ్ అంతా ప్రభాస్ కామెడీ అండ్ ఫ్యాన్స్ కోసం కొన్ని సాంగ్స్, ఫైట్స్ తోటి కానిచ్చారు. ప్రభాస్ ఎంట్రీ సీన్ బాగుంది, అలాగే రెబల్ సాబ్ సాంగ్ కూడా బాగుంది. సహనా సహనా సాంగ్ 2 టైమ్స్ అయితే ప్లే చేశారు. సాంగ్ వినడానికి బాగుంది కానీ ఆ డ్యాన్స్ స్టెప్స్ అయితే బాగాలేవు. కామెడీ సీన్స్ అయితే నాకు 50-50 వర్కౌట్ అయ్యాయి. అంటే కొన్ని సీన్స్లలో చాలా బాగా నవ్వుకున్నాను, బట్ కొన్ని సీన్స్లలో అస్సలు నవ్వు రాలేదు. సో అలా అలా ఫ్యాన్ మూమెంట్స్ తోటి ఇంటర్వెల్ వరకు సాగతీశారు. బట్ ప్రీ ఇంటర్వెల్ నుంచి మూవీ కాస్త ఇంట్రెస్టింగ్గా మారుద్ది. అక్కడ నుంచే మెయిన్ స్టోరీ ఓపెన్ అవుద్ది. అండ్ ఇంటర్వెల్ కూడా ఒక మంచి ట్విస్ట్ తోటి ఇంటర్వెల్ కార్డ్ అయితే వేశారు. సెకండ్ హాఫ్ గురించి మాట్లాడితే సెకండ్ హాఫ్లో కూడా సేమ్ ప్రాబ్లము. స్టోరీ ఒక పాయింట్ కాడ ఆపేసి అనవసరంగా కామెడీ సీన్స్, హీరోయిన్ తోటి రొమాన్స్ సీన్స్ అనవసరంగా సాగదీసిల్లు. సెకండ్ హాఫ్లో భూమన్ ఇరానీ గారి క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి మూవీ మళ్ళీ ఇంట్రెస్టింగ్గా మారుద్ది. అక్కడ నుంచి లాస్ట్ 40 మినిట్స్ ఆ క్లైమాక్స్ వరకు అయితే చాలా అంటే చాలా బాగుంది మూవీ. ప్రీ ఇంటర్వెల్లో హాస్పిటల్ సీన్ చాలా బాగుంది. ఆ సీన్లో ప్రతి ఒక్కరూ ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. ట్రైలర్లో చూపించిన జోకర్ క్యారెక్టర్ మూవీలో ఎక్కువసేపు ఉండదు. లాస్ట్లో జస్ట్ పార్ట్ 2కి లీడ్ ఇచ్చి వదిలేశారు ఆ క్యారెక్టర్ని. ఆ క్యారెక్టర్ వచ్చేసి పార్ట్ 2లో ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే విషయం విన్న తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్కి గుండె ఆగిపోయినా ఆగిపోవచ్చు. కొంచెం గుండె రాయి చేసుకొని వినండి. ఆ ట్రైలర్లో చూపించిన ఓల్డ్ ప్రభాస్ సీన్స్ అయితే మూవీలో లేవు, అవన్నీ కట్ చేశారు. జనవరి 15th నుంచి మూవీలో ఆ ఓల్డ్ ప్రభాస్ సీన్స్ అయితే యాడ్ చేస్తారట. అసలు మూవీ ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేసినట్టు 15కే రిలీజ్ చేసుకోవచ్చు కదా. అసలు నేను మూవీకి వెళ్ళిందే ఆ ఓల్డ్ ప్రభాస్ సీన్స్ కోసం, బట్ మూవీలో అయితే ఆ సీన్స్ కట్ చేశారు. పర్ఫార్మెన్స్ వచ్చేసి ప్రభాస్ ఎమోషనల్ సీన్స్లలో చాలా బాగా చేశాడు. అసలు ఆ సీన్స్లలో అయితే ఇరగదీశాడు పర్ఫార్మెన్స్. బట్ మిగతా మూవీలో అయితే పెద్దగా బాగాలేదు పర్ఫార్మెన్స్. ప్రభాస్ ఖచ్చితంగా తన పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, లేకపోతే కష్టమే. తాత క్యారెక్టర్లో సంజయ్ దత్ గారి పర్ఫార్మెన్స్ బాగుంది. చాలా రోజుల తర్వాత సంజయ్ దత్ గారికి మంచి క్యారెక్టర్ పడింది. అండ్ ఎస్పెషల్లీ ఫ్లాష్ బ్యాక్ సీన్స్లలో కొన్ని మంచి సీన్స్ పడ్డాయి. నానమ్మ క్యారెక్టర్లో జరీనా గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ప్రభాస్కి నానమ్మగా పర్ఫెక్ట్ సెట్ అయింది. ఎస్పెషల్లీ ప్రభాస్ తోటి కాంబినేషన్ సీన్స్ అయినా, ఎమోషనల్ సీన్స్లో అయినా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేసింది. క్లైమాక్స్లో కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసింది. భూమన్ ఇరానీ గారిది మూవీలో చిన్న క్యారెక్టరే, బట్ తన క్యారెక్టర్ వచ్చినప్పటి నుంచే మూవీ ఇంట్రెస్టింగ్గా మారుద్ది. అండ్ తనకి మంచి క్యారెక్టర్ పడింది. పర్ఫార్మెన్స్ కూడా బాగా చేశాడు. సముద్రకని గారు కూడా ఉంటారు మూవీలో. తనకి లిమిటెడ్ రోలే, చాలా తక్కువ సేపే ఉంటాడు, బట్ ఉన్నంతలో పర్ఫార్మెన్స్ బాగా చేశాడు. హీరోయిన్ మాళవిక మోహన్ పర్ఫార్మెన్స్ బాగుంది. ఉన్న ముగ్గురు హీరోయిన్స్లలో తన క్యారెక్టర్ ఒకటే కొంచెం ఇంపార్టెంట్ మూవీలో. హీరోయిన్ నిధి అగర్వాల్కి పెద్దగా ఇంపార్టెంట్ క్యారెక్టర్ లేదు. తన క్యారెక్టర్ జస్ట్ సాంగ్స్ అండ్ కొన్ని కామెడీ సీన్స్ కోసమే పెట్టారు. బట్ తన ప్రీవియస్ ఫిలిమ్స్తో పోలిస్తే ఈ మూవీలో పర్ఫార్మెన్స్ కొంచెం బాగుంది. హీరోయిన్ రిధి కుమార్ పర్ఫార్మెన్స్ పెద్దగా బాగాలేదు. అసలు తన క్యారెక్టర్ ఎందుకుందో కూడా తెలియదు. అనవసరంగా తన క్యారెక్టర్ పెట్టారు. తన క్యారెక్టర్ అయితే అసలు అవసరం లేదు మూవీకే. నెగిటివ్స్ గురించి మాట్లాడితే మూవీ అయితే చాలా లాగ్ ఉంది. 3 hours 9 minutes మూవీ, అంత అవసరం లేదు. ఒక 2 hours 20 minutesలో అవగొట్టేయచ్చు ఈజీగా. ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో చాలా అన్వాంటెడ్ కామెడీ సీన్స్ అయితే పెట్టాడు. దానివల్ల మూవీ లెంత్ పెరిగి లాగ్ అనిపించింది, కానీ దానివల్ల మూవీకి అయితే కొంచెం కూడా ఉపయోగం ఏం లేదు. మూవీలో చాలా సీన్స్లలో ప్రభాస్ బదులు డూపునైతే వాడారు. ఎస్పెషల్లీ యాక్షన్ సీక్వెన్స్లలో అయితే చాలా వరకు డూపునే వాడారు. జస్ట్ ఫేస్ మాఫ్ అయితే చేశాడు. అది చాలా క్లియర్గా కనిపెట్టిన నేను. మీరు కనిపెట్టచ్చు, కనిపెట్టకపోవచ్చు. అలా అక్కడక్కడ కొన్ని సీన్స్లలో అది డూప్ అని నాకు తెలిసిపోవడం వల్ల చాలా వరకు డిస్కనెక్ట్ అయితే అయ్యాను మూవీకి. అలాగే చాలా వరకు ట్రైలర్లో చూపించిన సీన్స్ అయితే మూవీలో లేవు. చాలా సీన్స్ ట్రైలర్లో చూపించిన సీన్స్ కట్ చేశారు మూవీలో, అవి లేవు. నాకు తెలిసి ఇంకా పర్లేదు, అవి కట్ చేయడం వల్లనే ఇంకాస్త బోర్ కొట్టకుంటున్నది మూవీ. మెయిన్ బిగ్గెస్ట్ నెగిటివ్ వచ్చేసి మూవీ టీమ్ స్టార్టింగ్ నుంచి ఇది హారర్ అని ప్రమోట్ చేశారు. అసలు మూవీలో హారర్ ఎక్కడా లేదు. అసలు ఇది హారర్ మూవీ కాదు, ఇది ఒక సైకలాజికల్ ఫ్యాంటసీ డ్రామా విత్ కొన్ని ఎమోషన్ సీన్స్, కొన్ని కామెడీ సీన్స్, అంతే. నా రివ్యూ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.